12,000 ఇచ్చాము అధ్యక్ష. అంచేత బెనిఫిట్ రాదు కదండి. కొంతమందికి రావట్లేదు అధ్యక్ష, అది మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఈ జూన్ మాసంలో కొత్త జియోలో తప్పనిసరిగా వీళ్ళు టేక్ అప్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హలో మంత్రి గారు, ఇప్పుడు సమాధానం చెప్పినప్పుడు దయచేసి ఒకసారి మళ్ళీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందని మరి అన్నారో అది క్లారిటీగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. అది ఆ కేంద్ర ప్రభుత్వం పార్షల్గా మీకు ఇచ్చాము అని చెప్పారు కదా, అది క్లారిటీగా చెప్పాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా ఈ డిస్కషన్ మనకు వచ్చింది, అది దానికి మీరు వచ్చి ఛాలెంజ్ పోయాం అని వద్దు, కానీ ఏదైతే పార్షల్గా వచ్చిందో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పని కోరుతున్నాను. పార్షియల్గా వచ్చింది కాదు అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తల్లికి వందనం కింద ముందర మనం డబ్బులు వేస్తాం, మనం డబ్బులు వేసి ఆ బ్యాలెన్స్ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు మీరు అడిగారు ఇది, నేను ఒకసారి స్వామి గారితో, ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ గురువు గారు చూస్తారు కనుక నేను ఐ టేక్ ఇట్ అప్ విత్ హిమ్ సార్ అండ్ ఐ కమ్ బ్యాక్. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను చెప్పింది శానిటరీ వర్కర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష అక్రాస్ బోర్డ్. అది వాళ్ళకి ఎలాంటి షరతులు లేదు అధ్యక్ష. శానిటరీ వర్కర్స్ పిల్లలకి మేము 100కి 100% వేస్తాం జరుగుతుంది అధ్యక్ష, దానిలో ఎలాంటి డౌట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 14322 వెరిఫై చేయమని మంత్రి గారు మళ్ళీ కోరుతున్నాను. మన ఆయన కూడా మంత్రి గారిని కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా మరి ఇవాళ ఇస్తే చెప్పలేం, కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది, దయచేసి వెరిఫై చేయండి. ఇది బేస్ చేయడం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను, ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ.